హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త హంగులతో ముస్తాబైంది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. నయనాలను సంతృప్తిపరిచే కళాఖండాలను తయారు చేసే నేర్పు కేవలం చేనేత కళాకారులకు మాత్రమే సొంతం. కానీ ముడిసరుకు ధర పెరిగిపోవడం వల్ల లేదంటే వాళ్ళకి ఆదరణ కరువు అవ్వడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే. అందుకే ఇలాంటి వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో రాజశేఖర్ అనే అతను musicraft.com అనే వెబ్సైట్ను స్టార్ట్ చేసి హ్యాండీక్రాఫ్ట్స్ను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడో చూద్దాం. హలో ఎవ్రీబడి, 99 ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే. మేము మ్యూజ్ క్రాఫ్ట్స్ ఫౌండేషన్ అని ఒక సంస్థ ప్రారంభించామండి. ఇట్స్ ఏ చారిటీ ఆర్గనైజేషన్. ఇది బేసిక్గా ఒక హ్యాండీక్రాఫ్ట్స్లో వృత్తిలో ఉండే వాళ్ళ కోసం తయారు చేసిన ఒక ఈకామర్స్ పోర్టల్. ఇది ఇట్ విల్ బీ ఏ బిగ్గెస్ట్ పోర్టల్ ఫార్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇన్ ఇండియా. అంటే హ్యాండీక్రాఫ్ట్స్ కళలకి సంబంధించిన ఒక ఈకామర్స్ సైట్ ఇంత పెద్దది ఇప్పటివరకు రాలేదు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎవర్ ఈకామర్స్ పోర్టల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్. దీనివల్ల మేము చేయదలుచుకుంది ఏంటి అంటే, నెంబర్ 1, వృత్తి కళాకారులు ఎవరైతే ఉంటారో ఈ వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ టెక్నాలజీకి చాలా దూరంగా ఉన్నారు. ఏదో గ్రామాల్లోనో చిన్న చిన్న ప్రాంతాల్లోనో ఉండి ఈ టెక్నాలజీ అంటే ఎవరన్నా ఒక గిఫ్ట్ కొనాలి, ఒక ఐటెం కొనాలి అంటే వాళ్ళు గూగుల్ చేసుకొని ఏవో కొంటున్నారు. అందులో ఈ గూగుల్లో వీళ్ళు లేరు. అంటే వీళ్ళకు ఒక ఇది సమాజంలో వీళ్ళు దూరంగా ఉన్నారు ఈ టెక్నాలజీకి. సో ఆ రెండింటిని అనుసంధానం చేయడానికి మేము ఈ ఈకామర్స్ సైట్ ప్రారంభించి ఆ టెక్నాలజీని ఈ వృత్తి కళాకారుల దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం ఇది. సో ఇందులో ఒక భిన్న రకాలు అంటే ఆంధ్ర, తెలంగాణ, ఇండియా అన్ని ప్రాంతాల నుంచి వృత్తుల వాళ్ళని ఇందులో తీసుకొచ్చి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే నెంబర్ 1 పెంబర్తి అనే ఒక ప్రాంతంలో వృత్తి కళాకారులు ఉన్నారు. ఆదిలాబాద్లో ఉన్నారు. డోక్రా అనే ఒక విద్య ఇది ఉంది. తర్వాత మీరు బొబ్బిలిలో తీసుకుంటే అక్కడ వీణ తయారు చేసేవాళ్ళు ఉన్నారు. మీకు కొండపల్లిలో బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా ఇక్కడ మన ఆంధ్ర, తెలంగాణలోనే బోల్డ్ అన్ని కళాకారులు ఉన్నారు. సో వీళ్ళు కాకుండా చుట్టుపక్కల బీదర్లో ఉన్న కళాకారులు ఉన్నారు. వీళ్ళందరినీ మేము పర్సనల్గా వెళ్ళి కలిసాము. ఇప్పటి వరకు ఒక 1400 మంది కళాకారులని డేటాబేస్ తయారు చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టి వాళ్ళ వస్తువుల్ని మేము ఈకామర్స్ సైట్లో పెడుతున్నాం. ఇది మే 3వ వారం కానీ 2వ వారం కానీ లాంచ్ చేస్తాం. ఇది లాంచ్ చేసిన తర్వాత ఏంటంటే దీనివల్ల మేము సాధించదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైనబిలిటీ. అంటే ఆ కళలో వాళ్ళు బతకడానికి నమ్మకం కలగాలి. అంటే ఈ కళలో మాకు డబ్బు ఉంది, మేము బతకగలుగుతాం, ఈ కళలో మాకు డబ్బు ఉంది, బతకగలుగుతాం అనే ఒక ధైర్యం. నెంబర్ 2, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్. నెంబర్ 3, ఆ కళని కాపాడుకోవాలి. దెన్ నెంబర్ 4 ఏంటంటే మేము దాన్ని మొత్తం ఆర్కైవింగ్ చేస్తున్నాం. అంటే దీన్ని మొత్తం ఆ చరిత్ర, ఆ హ్యాండీక్రాఫ్ట్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఏంటి అనేది దాని చరిత్ర మొత్తాన్ని ఒక ఆర్కైవింగ్ చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మా గవర్నమెంట్ వాళ్ళు సహాయం చేస్తే ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం కూడా పెడదామనే ఆలోచన ఉంది ఫ్యూచర్లో. ఒక స్థలం ఇచ్చి మాకు ప్రపంచంలో ఉన్న ప్రతి హస్తకళను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడున్న స్టూడెంట్స్కి, జనాలకి, మనుషులకి అందరికీ చూపించి వాళ్ళ వల్ల మన కళాకారులకు ఉపయోగం అయ్యేలాగా చేస్తాం. నేను ఒకటే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎప్పుడు గిఫ్ట్ కొన్నా, పెళ్ళికి కానీ, బర్త్డేకి కానీ, ఇంకెవరికన్నా కార్పొరేట్ గిఫ్ట్, దయచేసి మన కళాకారులని, వాళ్ళ కళని మీరు దయచేసి ఎంకరేజ్ చేయండి. వాళ్ళవే కొనుక్కోండి. మా దగ్గర ఈకామర్స్లో కొనాలని లేదు, ఎక్కడైనా మీరు శిల్పారామంలో కొనొచ్చు, ఇంకెక్కడైనా, కానీ దయచేసి వాళ్ళవే కొని వాళ్ళ ఆ కళని మనం కాపాడుకుందాం. ఇది మన సంస్కృతి, మన కల్చర్, దీన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు డాక్టర్ మంజుషా. ఐఎమ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. సో హైదరాబాద్లో ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ అ హాస్పిటల్, మంజుషా ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని. ఫ్రమ్ ఆల్మోస్ట్ 6 years now I have been running this hospital. నేను కాళీ సుధీర్ గారు అని, హీఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఆర్ట్ క్యూరేటర్ ఫ్రమ్ అవర్ హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ట్ క్యూరేటర్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ. సో వారికి దే హ్యావ్ దిస్ మ్యూజ్
ఆర్ట్ గ్యాలరీ అని చెప్పి మ్యారియట్ హోటల్స్లోని దే హ్యావ్ దిస్ బిగ్గెస్ట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ మొత్తంలోకి ఇట్స్ ద బిగ్గెస్ట్ ఆర్ట్ గ్యాలరీ. సో నేను కాళీ సుధీర్ గారు అండ్ అల్లిపురం రాజశేఖర్ రెడ్డి గారు అని హీ హ్యాస్ దిస్ బ్రయో ఫ్యాక్టర్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ప్లస్ దే ఆర్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్. So we three of us, we joined together and we are starting this Muse Crafts Foundation. So we are about to launch it next month. In another 2 weeks only we are about to launch it. So it's a social startup andi. We want to approach all the artisans without middlemen. So normally ఏమైపోతుంటుందంటే if you see the statistics or if you see the how it goes, middlemen are the one who get lot of benefit. So అది లేకుండా we are approaching all the artisans direct గా వాళ్ళని వాళ్ళ families ని approach అయ్యి we are taking all the data from them and we are approaching different arty crafts also. So బిద్రీ క్రాఫ్ట్స్ వాళ్ళని కలిసామండి. అలానే కరీంనగర్ నుంచి ఫిల్గ్రీ గ్రూప్ని కలిసాము. ఒరిస్సా నుంచి వీఆర్ గెటింగ్ ద అదర్ ఫిల్గ్రీ వర్కర్స్ ఆల్సో. ప్లస్ మీనాకరీ వర్క్ చేసేవారిని కలిసాము. అలానే ఈ లక్కతోని ద ఆర్ట్స్ ఈజ్ రియలీ ఫేమస్. సో వాళ్ళని కలుస్తున్నాము. అలానే బ్రాస్ పీపుల్ని కలుస్తున్నాము. అలా వీఆర్ మీటింగ్ లైక్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా, బట్ బేసికలీ we are focusing on Telangana as well as Andhra Pradesh also. So వాళ్ళ దగ్గర we are customizing the gifts. అంటే వారికి we are showing the complete catalog of what all gifts we have. So accordingly వాళ్ళకి we are customizing a gift for them, only for them. So it will be like a unique gifting idea for them. సో వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దట్స్ హౌ వీఆర్ మేకింగ్ ద మనీ. వచ్చే డబ్బులంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఆర్డర్స్ ద ఆర్టిజన్స్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. ప్లస్ ఆ కార్పొరేట్స్ నుంచి వచ్చిన మనీ అంతా కూడా అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సపోర్ట్ ద ఆర్టిజన్స్. సో యాజ్ ఇట్ ఇస్ అ సోషల్ ఇనిషియేటివ్ కాజ్ వాట్ ఆల్ మనీ వీ గెట్, ఈవెన్ మా దగ్గరకు వచ్చే మనీ అంతా కూడా త్రూ కార్పొరేట్స్ వీ వాంట్ టు యూటిలైజ్ ఇట్ ఫర్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద ఆర్టిజన్స్ ఫ్యామిలీ, for the education of their kids and to provide the basic amenities, all the amenities for the artisans families, so that they respect their work what they have, they respect their handicrafts what they have, but which is what is lacking. So dini valla we want to relive the art, the different forms of handicrafts of India. నా పేరు రాజశేఖర్ రెడ్డి. నేను బ్రయో ఫ్యాక్టర్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని. మేము ఈ-కామర్స్ సైట్స్ అవి డెవలప్ చేస్తుంటాము. ఎప్పుడైతే మన హైదరాబాద్లో వెల్ నోన్ ఆర్ట్ క్యూరేటర్ కాళీ సుధీర్ గారు, మరి అలాగే వెల్ నోన్ డాక్టర్ మంజుషా గారు తో కలిసి మేము హస్తకళలు, ఎస్పెషల్లీ హ్యాండీక్రాఫ్ట్స్, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నిర్మల్ పెయింటింగ్స్ కానీ, పెంబర్తిలో ఉండే పెంబర్తి కళాఖండాలు కానీ, అట్లాగే కొండపల్లి బొమ్మలు కానీ, లేకపోతే చర్యాల పెయింటింగ్స్ కానీ, అలాగే ఎన్నో రకాల ఇప్పుడు డోక్రా ఆర్ట్స్ ఉన్నాయి. అలాగే ట్రైబల్ ఆర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. బంజారా ఆర్ట్స్ ఉన్నాయి, ఆదిలాబాద్ ట్రైబల్స్ చేసే ఇత్తడి హస్తకళలు ఉన్నాయి. సో అలాగే ఇండియాలో ఉండే ప్రముఖ హస్తకళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రోడక్ట్స్ ఏవైతే ఈ హస్తకళల కళాకారులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఇంకో రకంగా కానీ ఎలాంటి హెల్ప్ జరగట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన వాళ్ళ లైఫ్లో ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. మరి వాళ్ళకి బయర్స్కి మధ్యలో ఒక ఛానల్ లాగా మేము ఉండి ఒక మ్యూస్ క్రాఫ్ట్స్ అనే ఈ-కామర్స్ వెబ్సైట్ని, అంటే చాలా హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి మేము ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తున్నాం. దీనిలో ఆల్మోస్ట్ ఒక 1400-1500 కళాకారుల ఆర్టిఫాక్ట్స్ని మేము డిస్ప్లే చేస్తున్నాం కేటగిరీ వైజ్. ఎలాంటి ప్రాఫిట్ ఆశించకుండా డైరెక్ట్గా, అంటే దళారులు లేకుండా. చాలామంది హస్తకళాకారులు ఏంటంటే దళారులతో మోసపడిపోయి, అంటే మామూలుగా 300 రూపాయలకి కళాకారు దగ్గర కొన్న వస్తువుని బయట మార్కెట్లో 3000కి 4000 రూపాయలకి అమ్ముతున్నారు. అలా కాకుండా హస్తకళాకారుల దగ్గరే మేము డైరెక్ట్ సోర్స్ చేసి మేము ఇంటర్నెట్లో రీజనబుల్ ప్రైస్లో అమ్మి వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ ఆ కళాకారులకి, వాళ్ళ కళాకారుల కుటుంబాలకి, ఆ పేద కళాకారుల కుటుంబాలకి, వాళ్ళ పిల్లలకి చదువు కోసం కానీ ఇంకేదైనా వైద్యం రిలేటెడ్ కానీ మేము ఆ ప్రాఫిట్ని యూటిలైజ్ చేసుకున్నాం. ఇది పూర్తిగా నాన్ ప్రాఫిట్ మోటివేషన్తో చేసిన
వెబ్సైట్. ఇంకొక 2 to 3 వీక్స్లో మా వెబ్సైట్ ఫుల్ ఫ్లెడ్జ్గా లాంచ్ అవుతుంది. అలాగే కళాకారులు కానీ ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే మీ ప్రోడక్ట్స్ కూడా మేము వెబ్సైట్లో పెట్టి మార్కెటింగ్ చేస్తాము. ఇంకా మిగతా కామర్స్ సైట్లో కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టి వాటిని అమ్మి వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని కళాకారుల కోసము మేము వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ పిల్లల చదువులు కానీ, పేద కళాకారుల కోసం కానీ మేము ఉపయోగిస్తాము. అట్లాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏదైనా సపోర్ట్ చేయగలిగితే రేపు హ్యాండీక్రాఫ్ట్స్ రిలేటెడ్ అంటే ఒక ప్లేస్ కానీ ఏదైనా ఇస్తే మేము తప్పకుండా అక్కడ కళాకారుల కోసం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి, వాళ్ళ డాక్యుమెంటేషన్ చేసి, వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్కి కావాల్సిన ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ, డిజైన్ సెంటర్ కానీ, వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్ రిలేటెడ్ డిజైన్ ఎక్విప్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలని మా ఆశయము. మరి మీ అందరి సహకారం, సపోర్ట్ కావాలి. చూశారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ /99 టీవీ తెలుగులో చూసేయండి.